సరే పోని నీ పొరుగువాడు కోపంతో ఏదో అన్నాడే అనుకో, ఏం చేయాలి? పెద్ద మనసుతో క్షమించు. నీ అన్న అదే కదా నేర్పించాడు, మనందరికీ రక్షకుడు అదే కదా నేర్పించాడు. ఏమని? క్షమించండి అలా, క్షమించండి. మరి ఇంత క్షమాగుణాన్ని నేర్చుకున్న మనం, ఈ క్షమాయుగంలో బ్రతుకుతున్న మనం, ఎందుకండి పొరుగు వారి పట్ల క్షమ చూపించలేకపోతున్నాం, క్షమను నేర్పించలేకపోతున్నాం? ఆయన క్షమను నేర్పించాడు, క్షమను చూపించాడు, క్షమకు సంబంధించిన పాఠాలను తన బ్రతుకులు అలవర్చుకున్నాడు. నువ్వు ఎవరిని నేరస్తులుగా చూస్తున్నావు? నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి అని అందరినీ పాపి 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 అంటున్నావా? పాపి అంటారు నువ్వు మంచివాడువా? ఈరోజు చూడండి, క్రైస్తవులు మాట్లాడే మొట్టమొదటి ప్రధానమైన వాళ్ళ నోటి నుంచి వచ్చేది పాపం పాపం పాపం. పాపాన్ని నువ్వేమైనా అడుగుతున్నావా? పాపాన్ని నువ్వేమైనా నిర్మూలిస్తున్నావా? పాపాన్ని ఏమైనా లేకుండా నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేతకాని దానికోసం ఎందుకయ్యా మాట్లాడతావు? పాపాన్ని తీసే ఒక్కడు, పాపాన్ని క్షమించే ఒకే ఒక్కడు ఎవరైనా మన రక్షకుడు. ఆయన పనది. పాపాన్ని తీయలే, నువ్వెందుకు పాప కోసం మాట్లాడుతున్నావు? నోరు విప్పితే ఎదుటి వాళ్ళ పాపాల కోసం మాట్లాడడం ఏమంటే ఆయన అలాంటి వాడు కదండి. ఎలాంటి వాడితే నీకెందుకు? నువ్వు చూసావా? ఆమె అలాంటిదట కదండి. సంఘాలకు వచ్చి వీళ్ళు మాట్లాడుకునే మాటలేంటి? ఎదుటి వాళ్ళ దోషాల గురించా? ఎదుటి వాళ్ళ దోషాల గురించి అయితే నువ్వెవరో? ఉత్తముడువా, ఉత్తమురాలివా,